హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ఇంటిగ్రల్ 2/1 + cos 2x dxని సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ అని రాశాను, ఇంటిగ్రల్ 2/1 + cos 2x dx అని రాసా. దాని తర్వాత 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటపడేశాను. ఇంటిగ్రల్ 1/1 + cos 2x dx అని రాసా. దాని తర్వాత 2 క్యాన్సిల్ చేసి 1/, ఇక్కడ 1 + cos 2x అనేది ఇక్కడ చూడండి, ఆ పైన నేను ఫార్ములాస్ రాసా చూడండి. మోడల్ నెంబర్ 4 3 మార్క్స్ క్వశ్చన్స్ అని కింద 1 - cos 2x ఎలా రాయాలి, 1 + cos 2xని ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఆ ఫార్ములాస్ ఎలా రాస్తామంటే, మైనస్ ఉంటే సైన్లో రాస్తాం, ఓకేనా. పాజిటివ్ ఉంటే కాస్లో రాస్తాం. 1 - cos 2x = 2 sin² x. 1 + cos 2x = 2 cos² x. అయితే నేను ఏం చేశానంటే, ఇక్కడికి రండి, 2 కామన్ తీసాను కదా, ఇంటిగ్రల్ 1/1 + cos 2x dx అని రాసా. అయితే 1 + cos 2x అంటే ఏంటి, 2 cos² x. ఓకే, అది రాశాను. 2 క్యాన్సిల్, మనకి ఏమొచ్చింది, ఇంటిగ్రల్ 1/cos² x. దానికి 1/cos అంటే ఏంటి, 1/sin అంటే కొసికెను, 1/cos అంటే సీకెన్ x. అది రాసాం. అయితే sec² x, ఇంటిగ్రల్ sec² x అంటే ఏంటి, tan x. ఓకే, tan x ప్లస్ ఈ ఫార్ములా మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 8, 2 - 3 sin x / cos² x ఇంటిగ్రల్ dx ఇలా ఇచ్చారు. ఓకే, నేను ఎలా రాసుకుంటాను చూడండి, ఎలా సాల్వ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 8, సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ 2 - 3 sin x / cos² x dx అంటారు. ఓకే, ఇప్పుడు 2 cos² x ఉందని చేద్దాం, మరి 3 sin x దాని కూడా మనం సపరేట్ రాద్దాం. ఓకేనా. ఇంటిగ్రల్ 2/cos² x - 3 sin x / cos² x dx. ఓకే, ఇప్పుడు సపరేట్ రాస్తే 2 అనేది కాన్స్టెంట్ గా డివైడ్ చేశారు. 2 ఇంటిగ్రల్ 1/cos² x dx. ఇది సపరేట్ రాస్తాము, sin x / cos x 1/cos x dx. ఓకే, 1/cos అంటే ఇందాక రాసాం కదా, cos అంటే sec² x. 1/cos² x dx. 1/cos అంటే sec x. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి sec² x. ఓకే, 2 ఇంటిగ్రల్ sec² x dx మైనస్ 3 అనేది కాన్స్టెంట్ గా ఉంటే బయట పెట్టాను. ఇక్కడ sin x / cos x అంటే tan x, 1/cos అంటే sec x. 1/cos అంటే sec x. ఇక్కడ 1/cos² x అంటే sec² x. రెండు డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. ఇంటిగ్రల్ tan x sec x dx. 2 ఇంటిగ్రల్ sec
square x అంటే tan x minus 3 integral tan x into cos secant x dx అంటే secant x plus c. ఓకే ఆన్సర్ అయిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ 2 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Ada Pak. Yes. Nine question solution tan x plus cot x plus 1/2 root x plus sin x dx. ఇలా ఇచ్చారు. ఓకే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎటువంటి ఫార్ములా తెలియాలి. ఓకే మనకి ఈ ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రేషన్ tan x dx కి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ tan x dx కి ఫార్ములా ఏంటి, log secant x mod 2 plus c cot x dx అంటే ఏంటమ్మా minus log cosecant x mod 2 plus c. దాని తర్వాత మనకి ఏం కావాలి, 1/2 root x dx. దీనికి రావాలి. దీనికి తెలియాలంటే ఇంటిగ్రేషన్ చేస్తే మనకి root x plus ఓకే. దాని తర్వాత ఇంటిగ్రల్ sin x dx. మనం 3 మోడల్స్ నుంచి నేర్చుకుంటున్నాం. మోడల్ నెంబర్ 1 లో వచ్చింది, మోడల్ నెంబర్ 2 లో వచ్చింది, మోడల్ నెంబర్ 3 లో వచ్చింది. ఇప్పుడు మోడల్ నెంబర్ 4 లో ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటమ్మా, మైనస్ cos x plus c. ఇది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏం లేదు, ఫస్ట్ సొల్యూషన్ గివెన్ దట్ రాస్తాను. గివెన్ దట్ ఇంటిగ్రల్ tan x plus cot x plus 1/2 x plus sin x dx. సపరేట్ రాసుకోవాలి. ఇంటిగ్రల్ tan x dx plus ఇంటిగ్రల్ cot x dx plus ఇంటిగ్రల్ 1/2 x dx plus integral sin x dx. ఇంటిగ్రల్ tan x dx అంటే ఏంటి, ఇది ఇక్కడ రాయడం అయిపోయింది. log secant x plus ఇక్కడ ఏంటమ్మా ఇంటిగ్రల్ cot x dx అంటే ఏంటి, ఓకే ఓకే ఇంటిగ్రల్ tan x dx అంటే ఏంటమ్మా, log plus ఇంటిగ్రల్ cot x అంటే ఏంటి, మైనస్ log cosecant x. ఇంటిగ్రల్ 1/2 x అంటే ఏంటమ్మా, root x plus ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ cos x plus ఇది స్టెప్ మీద రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇదే లాస్ట్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్ లో ఇది లాస్ట్ క్వశ్చన్. నేను దాదాపు
70 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు 70. దానిలో నేను ఫస్ట్లో వీడియోస్ చేశాను కదా 50 క్వశ్చన్స్ వీడియోస్ చేశాను 50 క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోయింది. ఇంకా ఈ 20 క్వశ్చన్స్ నేను ఎందుకు చెప్పానంటే 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటా, 80 క్వశ్చన్స్ చెప్పాను అనుకుంటా. ఈ 3 మార్క్స్ క్వశ్చన్ ఒకవేళ మనకి పేపర్ అనేది అటు ఇటుగా ఇచ్చిన ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 ఇంటిగ్రల్ 1/1 plus x square plus 1/√1 minus x square plus secant square x plus root x dx. దీనికి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ అనేవి తెలిసి ఉండాలి మనకి, అవునా? ఫస్ట్ ఏ ఫార్ములాస్ తెలిసి ఉండాలి మనకి? 1/1 plus x square ఇంటిగ్రల్ తెలిసి ఉండాలి, 1/√1 minus x square ఇంటిగ్రల్ తెలిసి ఉండాలి, secant square ఇంటిగ్రల్ తెలిసి ఉండాలి, రూట్ x కి ఇంటిగ్రల్ తెలిసి ఉండాలి. అది కదా మనం తెలియాల్సింది. ఎస్, రూట్ x కి ఇంటిగ్రేషన్ ఏంటి? 1/2 రూట్ x. ఇది 1/2 ఇంటూ రూట్ x ఇంటిగ్రల్ రూట్ x dx కి 1/2 రూట్ x dx ప్లస్ ఇంటిగ్రల్ secant square x కి secant square x dx కి tan x plus c ఇంటిగ్రల్ 1/1 plus x square dx కి tan inverse x plus c. ఇంటిగ్రల్ 1/√1 minus x square dx కి sin inverse x plus c. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. సొల్యూషన్ given that ఏం చేయాలి? ఇంటిగ్రల్ 1/1 plus x square plus 1/√1 minus x square plus secant square x plus root x dx. వీడియో రాద్దాం. ఓకే, ఇంటిగ్రల్ 1/1 plus x square dx plus 1/1 minus x square dx integral secant square x dx plus integral root x dx 1/1 plus x square dx అంటే ఏంటమ్మా? tan inverse x ప్లస్ తర్వాత 1/√1 minus x square అంటే sin inverse x. secant square x dx అంటే tan x ప్లస్ 1/root x అంటే 1/2 root x ప్లస్. This is the answer. Thank you for supporting me. Subscribe my channel. Share to your friends. These videos are very useful for the diploma students. They can score 100 out of 100, 80 out of 80 in external exam. Thank you.